వస్తున్నా. ఇంటి పని చేసే పన్నోడు కేవలం 100 రూపాయలా? ఇదేందో తేడాగుందే. ఇంటి పని మొత్తం 100 రూపాయలు చేస్తాడా? ఏమైనా పనికి కొడతాడా? అలా ఏం లేదు సార్, పని అంతా పర్ఫెక్ట్ చేస్తాడు. కాకపోతే గొడవలు పెట్టే రోగం అవుతుంది. నేను నా వైఫే కదా ఉండేది, ఏం కాదులే. ఇది తీసుకొని అతన్ని పంపి. అక్కడ సామాన్లు ఉన్నాయి, అవి కడిగేసి ఇల్లంతా క్లీన్ చేసే. సరే సార్. బా పని చేసి అలసిపోయా, తల నొప్పిస్తుంది. మేడం మీ ఆయన ఎవరితో అఫైర్ పెట్టుకున్నాను మేడం, నా కళ్ళారా చూశాను. అవునా? నన్నంత మోసం చేస్తున్నాడా? బాధపడకండి మేడం, నాకు తెలిసిన ఒక స్వామీజీ ఉన్నారు, అంతా వాళ్ళే చూసుకుంటారు. మీ ఆయన పడుకున్నాక తలలో నుండి కొన్ని వెంట్రుకలు తీసుకురండి, అంతా సెట్ అయిపోతుంది. సార్ ఈరోజు నైట్ మిమ్మల్ని అమ్మగారు చంపాలని ప్లాన్ వేశారు. వాళ్ళ లవర్తో ఫోన్ మాట్లాడుతుంటే నేను విన్నా. నాకు తెలిసిన నువ్వు లాంటిది ఏదో చెప్తావని మూసుకొని పోరా. ఈసారి నన్ను నమ్మండి, నిజమే చెప్తున్నాను. కావాలంటే మీరు పడుకున్నట్టు నటించండి, అప్పుడు మీ ఆవిడ ఏం చేస్తుందో మీకే తెలుస్తుంది. సరే, ఆ రోజు రాత్రి తలలో నుండి కొన్ని వెంట్రుకలు తీసుకురండి. మన శత్రువు కన్నా ఇలాంటి మిత్రుడు ప్రమాదకరం. వీడియో నచ్చితే లైక్ చేయండి.